गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సభాదేవతాక్షరణ. ఇవాళ రోజున మధుకైటభుల జననం. మన అంతకుముందు చెప్తున్నాను చిన్నగా బ్రీఫ్గా. మధుకైటభులు ఎలా ఉంటాయంటే కృష్ణమూర్తి యొక్క చెవిలో ఉన్న మల నుంచి వాళ్ళు పుట్టారు. పుట్టి సముద్రంలో ఉంటూ సముద్రంలోనే పెరిగిపోయారు. సో వాడి గురించి వారి జననం, వారు ఎలా పుట్టుక, వాడు ఏం చేశారు, తపస్సు ఎలా చేశారు, చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుతారు. దానికంటే ముందు నిన్న రోజున ఏంటంటే నా అదృష్టానికి మా గురువు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని లక్షవతుల నోమని ఒక నోము నోచుకున్నారు. లక్షవతుల నోము ప్రాసెస్ ఏంటంటే యముడు, చిత్రగుప్తుడు, సూర్యుడు, విష్ణువు, లక్ష్మి, మళ్ళీ సప్తర్షులు వీళ్ళందరినీ ఆవాహన చేసి కలస పూజలు చేసి చేస్తున్నారు. కలస పూజలను చేసి పొద్దున సంవత్సరం పక్కన పొద్దున పూజ స్టార్ట్ అయింది. ఇవన్నీ పొద్దున పూజ స్టార్ట్ అయ్యి ఇవన్నీ రెడీ చేసుకొని సాయంత్రం 6ంటికి అఖండ జ్యోతిలో వెలిగిస్తారు. పెద్ద ఇంకా మనకి అమ్మవారి నవరాత్రికి ఎలా మట్టితో ఉన్న మూకుడు ఉంటుంది చిన్నది, ఆ అఖండం యొక్క ప్రమిద అలాంటి పెద్దది ఉంటుంది మట్టితో. దానిలో ఒక ఒత్తుల కట్టలో 1000 ఉంటాయి ఒత్తులు. అలాంటి 100 అంటే 1 lakh అవుతాయి. 100 కట్టలు అలాంటివి 1 lakh అవుతాయి మొత్తం ఒత్తులు. అది నియమం. లక్షవతుల నోము అంటారు. దాన్ని ప్రాసెస్ ఉంది. మళ్ళీ హోమం చేయాలి, మళ్ళీ పూర్ణాహుతి చేయాలి, అభిషేకాలు చేస్తారు, ఇలాంటి పంచాయతీ అభిషేకాలు చేస్తారు, అన్నీ ఉంటాయి దాని ప్రాసెస్గా. ఒక దాని తర్వాత వస్తుంది. అన్నిటికంటే టఫెస్ట్ ఏంటంటే మార్నింగ్ పొద్దున సాయంత్రం ఈ పూజలు వేరు. సాయంత్రం 6ంటికి వెలిగించిన దీపం నెక్స్ట్ డే పూర్ణాహుతి అంటే హోమం స్టార్ట్ అవుతుంది పొద్దున 8ంటికి. అది 12 1 గంటకు క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు ఆ వెలిగించిన దీపం ఆరకుండా వెలిగేటట్టు చూసుకోవాలి. చాలా టఫ్. నా అదృష్టానికి ఏంటంటే నాకు ఇన్విటేషన్ వచ్చి నేను అడిగే వెళ్ళాను. అలా కొత్తవి టఫ్గా ఉన్నవి అలా అంటే దేవుడి కోసం మనం శరీరాన్ని ఆ మాత్రం వినియోగించాలి. కష్టమైనా సరే వినియోగించాలి. దేవుడు అందరికీ అవకాశం ఏం లేదు. మా గురుగారు వాళ్ళ దయ వల్ల నాకు వచ్చింది ఇన్విటేషన్. నా అదృష్టం అనుకుని వెళ్ళి ఒక్కరోజు చదువు అంటే మరి అంతకుముందు అంటే ఆ ఒక్కరోజు చదువు కోసం ఇలాంటి వదులుకునేవాడిని. ఇప్పుడు నా ఏజ్ ఇట్లా వచ్చింది కాబట్టి ఒకరోజు చదువు ఏం కాదు, అది ఇంకో రోజు ఎప్పుడైనా కంపెన్సేట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావు అనుకొని సండే రోజు హాలిడే ఇచ్చి వెళ్ళాల్సి వచ్చింది. సండే కాబట్టి ఇవాళ అనుకుంటూ నాకు వేరే పని ఉండడం వల్ల ఆ పూర్ణాహుతి వరకు లేను. పొద్దున లేదు వచ్చాను సంగతి. బట్ టఫెస్ట్ టైం ఏంటంటే సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 12 వరకు ఆ ఒత్తులు వేస్తూ ఉండాలి, నెయ్యి పోస్తూ ఉండాలి. ఆ మంట పెద్దగా సెగ తగ్గుతూ ఉంటుంది భయంకరంగా. దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. 12 వరకు బాగానే ఉంటుంది. 2 నుంచి స్టార్ట్ ఆవలింతలు, తూలడాలు అంటుంది. సో డే స్టార్ట్ అయ్యి 2:30 వరకు కాబట్టి ఆల్మోస్ట్ 2:30 వరకు ఉండి 2:30 తర్వాత ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు పడుతుంది. పడుకోగానే ఇంకో చిత్రం జరిగింది. 2 hours పడుకున్నాను. 2:30కి పడుకున్నాను. 4:30 మా మాతాజీ గారు లేపారు. నా అదృష్టం ఇలా లేపగానే మా మాతాజీ గారు కనపడ్డారు. అయ్యా మాతాజీ గారు కనపడ్డారు. పిలిచి ఆ హోమంలో మనం వెళుతున్న వృత్తులుంటే దాని శివపార్వతులు చూపించాను. నేను దగ్గరుండి ఫొటోస్ తీసుకుంటాను. శివపార్వతి నా దగ్గర ఉన్నాయి ఫొటోస్. హోమంలో ఆ సముద్రంలో ఉంటాయి కదా వేసిన కొత్త కట్టలు వాటి శివుడు పార్వతి అమ్మవారు ఇద్దరు వచ్చారు. చూపించారు దగ్గరుండి ఫోటో తీనాయంటే అక్కడ తీశారు. తీసి మళ్ళీ ఒక ½ hour మళ్ళీ పెట్టారు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అలా చాలా ఆఫర్స్ మనకి వినబడుతుంటాయి కానీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. దేవుడు మనల్ని సెలెక్ట్ చేస్తాడు. మనం మొద్దు నిద్రనో మైమర్చో ఆయన నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని వదులుకుంటాం. అలాంటి తప్పు ఎవ్వరు ఎప్పుడు చేయరు. ఆయన ఎంతో ముచ్చటపడి మీకు అవకాశం ఇస్తే మీకు దాన్ని చాలా సింపుల్గా తీసేస్తారు. ఉదయం గుడికి వెళ్ళడం చాలా గొప్ప పని. ఎంత సింపుల్గా మర్చిపోతాం. వెళ్ళడం కూడా వెళ్ళాం. ఒక ముస్లిం చూడండి, ఫ్రైడే ఎంత బాగా వెళ్తారు. డైలీ వెళ్తారు. గొప్ప డైలీ 5 times 4 times ప్రేయర్ చేస్తారు. మనకు వినబడుతూ ఉంటాయి. ఫ్రైడేస్ అయితే ఇంకా స్పెషల్ పూజలు చేస్తారు. అలాగే క్రిస్టియన్స్ అయితే సండే అంత సిస్టమేటిక్గా వెళ్తారు.
హిందువుల్లో కొంచెంమంది ధర్మాత్ములు నిజంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని అనట్లే. కానీ అది ఎలా ఉంటుందంటే 100లో ఒకడు అన్నట్టు తాగేది. మనమే అబ్జర్వ్ చేసుకుని ఎందుకు తెలుసు. కొన్ని గుడికి వెళ్ళని వాళ్ళు ఇంట్లో అన్న ఒక పీటర్లా పెట్టుకొని ఒక్క దేవుడినైనా పెట్టుకొని ఆ దేవుడికి ఏం చేయాలని పట్టించుకొని అలా చేసేవాళ్ళని తాగేవాళ్ళు. సరే, అది ఒక గొప్ప కార్యక్రమం చెప్దాం అనుకుని అని చెప్పాను. ఎందుకంటే ఇలాంటివి చెప్తుంటే మొదలు మీకు అనిపిస్తుంది, నాకు దాని నుంచి ఒక ఆలోచన వచ్చింది. అంటే నేను ఇలా వెళ్తున్నప్పుడల్లా ఒక ఆలోచనలు వస్తుంటాయి. అదేంటి, అన్ని కారణాలకు కారణభూతులు ఎవరు? నారాయణుడు. అహంకర్త, హరికర్త. శివమహాదేవుడు కూడా అయ్యి ఉంటారు, నారాయణుడు కాదు. ఏ కారణమైనా ఆయన తెలియకుండా అవ్వదు కదా. సరే, నన్ను ఎందుకు అక్కడ పిలిచాడో నాకు ఇందాక అనిపించింది. ఆ రెండి పుస్తకాల పురాణం చదువుతున్నప్పుడే అనిపించింది. ఏంటి అంటే, మనం కూడా ఒకసారి 12 గంటలు పెట్టుకొని అక్కడి నుంచి శివుడి పేరు మీద వెలిగించుకొని అఖండం వెలుగునంతసేపు అరుణాచల శివనామం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పి అఖండం ఆవుని తెచ్చుకోవాలి, ఒత్తులు తెచ్చుకోవాలి. ఇలాగే ఆ ఒత్తులు ఒక్కొక్కళ్ళు వేస్తూ ఉంటారు. ఆవుని ఒక్కొక్కసారి రొటేషన్ నామం చెప్తూ ఉండాలి, నామం మాత్రం నడుస్తూ ఉండాలి. అరుణాచల శివ ఆ నామం ఉన్నంతసేపు అఖండం ఉంటుంది, ఆ నామం నడిచేసేపు అఖండం. ఇది ఒకటి ఆలోచన వచ్చింది, చూద్దాం. అది స్వామి ఇంకా ఎలా రిఫైన్ ఎఫెక్ట్, దాన్ని స్వామి ఇంకా ఎలా రిఫైన్ చేసి ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారని చూడాలి. ఇప్పటికీ అలా వచ్చింది. సరే, అనంతరం మునులు సూతునకు ఇలా అన్న, సూత మహర్షితో మునులందరూ కలిసి అడిగారు. ఏమడిగారంటే, మహర్షి పుంగవ సౌరి మహార్ణవంలో మధుకైటములతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడని అన్నారు. సముద్రంలో మధుకైటములతో యుద్ధం చేశాడు విష్ణుమూర్తి. ఆ దానవుల జన్మ వృత్తాంతం ఏంటి, వాళ్ళు ఎలా పుట్టారు అసలు? అంత పరాక్రమం 5000 సంవత్సరాలు విష్ణువుకు పట్టింది అది యుద్ధం చేయడానికి. అవునా? అంత అలాంటి జననం వాళ్ళకి ఎలా వచ్చింది, అంత పవర్ ఎలా వచ్చింది, వాళ్ళ జననం ఏంటి, వాళ్ళు ఎలా పుట్టారు అలాంటి రాక్షసులు అని అడిగారు. విష్ణుమూర్తి ఏంటంటే తొందరగా రికార్డు క్లోజ్ చేస్తాడు, కానీ వాళ్ళని 5000 సంవత్సరాలు పెట్టకుండా ఆలోచించారు. తప్పండి. దురాధర్షులైన ఆ రాక్షసులను మురారి ఎలా సంహరించాడు, ఎలా చంపాడు విష్ణుమూర్తి అని అడుగుతున్నాను. అత్యద్భుతమైన ఆ కథ మాకు చెప్పండి. అది గొప్పదైన అద్భుతమైన కథ. చెవి యొక్క మలంలోంచి పుట్టిన వాళ్ళు ఎంత పవర్ఫుల్గా చూడండి. విచిత్రం ఏంటంటే విష్ణువు యొక్క చెవి మలం, మందైతే నాన్సెన్స్, తుచ్చుకుంటా గడుపులో పోతుంది. విష్ణు మలం కాబట్టి, చెవి మలం కాబట్టి వాళ్ళంత పవర్ఫుల్గా ఉన్నారు. విష్ణువు యొక్క చెవి మలం అంటే ఇది ఎలా చెప్పాలంటే, హాతీరామ్ బాబాజీ సినిమాలో కూడా స్వామి కట్టుకున్న వస్తువులు పెట్టేస్తాడు చూద్దామని. ఇవి నేను వేసుకున్నాను, ఆయన ఇవన్నీ తీసుకుంటాడు, కొత్తవి ఓడిపోతాడు. వెంకటేశ్వర స్వామి బాబాజీ చేతిలో పాచికలు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు మీరు చూడండి సన్నివేశం ఎంత బాగుంటుందో. ఈయన వేసుకున్న బట్టలు ఆయన గెలుచుకున్నాడు, ఆయన పక్కన కొత్తవి ఉంటాయి. ఈయనేమంటాడు వెంకటేశ్వర స్వామి, నాయన నేను వేసుకునేందుకు నీకు నా ఒంటికి టైం ఉంటాయి కదా, చెమట అంతా అంటుంటుంది కదా, అది నేను వేసుకుని కొత్త తీసుకోవచ్చు కదా. లేదు, అది నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇలా పెట్టుకొని ఇలా 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 చేసుకుంటాను. అంటే మనకు వచ్చే దిగుమాల నాన్సెన్స్ అంతా, స్వెట్టింగ్ కావచ్చు, అంతా ఎక్స్క్రీటరీ ఏదైనా కావచ్చు. స్వామిది ఏదైనా సుగంధభరితమే. మన దానివల్ల మళ్ళా మనుషులు కాబట్టి గబ్బే ఉంటుంది అంతా. దేవతలకు గబ్బు అనే కాన్సెప్ట్ లేదు, అంతా సుగంధమే వాళ్ళ దగ్గర. అర్థమైందా? విష్ణు యొక్క చెవిమలం అంటే మందా అని అనుకుంటాం అబ్బా అని, కానీ వాళ్ళలో కూడా ఉంటుంది చూడండి. చెవిమలము ఇలాంటి మలానికి సంబంధించినవి, ఇంప్యూరిటీస్కి సంబంధించిన దాని నుంచి రాక్షసులు పుడుతున్నారు, మంచి వాటి నుంచి దేవతలు. అర్థమైందా? మనం ఒకసారి అనుకున్నాం, బ్రహ్మ యొక్క ముక్కు రంధ్రాల నుంచి ఎవరు వచ్చారు? పరాస్వామి వచ్చారు. అవునా? ఆవరిస్తే ఎవరు వచ్చారు? జాంబవంతుడు. ఆవరిస్తే జాంబవంతుడు. 4 యుగాలు ఉన్నాయి. జాంబవంతుడు ఆయుష్ ఎంత అయ్యా అంటే 4 యుగాలు. కృతయుగం వాడు, త్రేతాయుగం, ద్వాపర యుగం, అది కలియుగం, ద్వాపర యుగం వరకు వేసుకోవాలి. 3 యుగాలు ఉన్నాడు ఆయన. ద్వాపరం వరకు ఉన్నాడు. కృష్ణుడితో యుద్ధం చేశాడు కదా, సమంతకమడ ఉపాఖ్యానం, అక్కడ ఆయన 3 యుగాలు. ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినా 4,32,000 కలియుగం. దానికంటే ఎక్కువ ఉన్నది 8 లక్షల. అక్కడి నుంచి కౌంట్ చేసుకోండి. 8 lakhs, 16 lakhs, 32 lakhs. ఈ 3 కలపండి. 8, 16, 32. 16 + 8, 24 + 32 ఎంత? 56. 60 లక్షల సంవత్సరాలు ఉంటాయి. చాలా బాగుంది. కనీసంగా 60 lakh years బతికాడు. ఎలా ఉంటుంది అప్పటి వాళ్ళ ఆయుష్ అలా ఉంది.
రాముడే 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. రావణాసురుడి సంహారం యుద్ధం అయ్యాక కూడా 10,000 సంవత్సరాలు ధర్మంగా పరిపాలించాడు. సరే, మేమందరం వినాలని వేడుక పడుతున్నాం. వేడుక అంటే మా అందరికి వినాలని కుతూహలంగా ఉంది, తొందరపాటుగా ఉంది, వినాలని ఆతృతగా ఉంది, వినాలని అని అంటున్నాడు. బహుశ్రుతుడవైన నీ సాంగత్యం లభించడం మా అదృష్టం. నువ్వు ఎన్నో శృతి పురాణాలు చదువుతున్నారు, మీరు మీలాంటి గొప్ప జ్ఞాని దొరకడం మా అదృష్టం, మీరు చెప్తుంటే వినడం మా అదృష్టం అని చెప్తున్నారు గురువులు. ఎవరితోని? సూత మహర్షి. మూర్ఖులతో చెలిమి విషతుల్యం. మూర్ఖులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరికి లాస్? మనకే. పాయిజనస్. ఆ పాయిజన్ మనకు అంటిస్తారు, మంచిగున్నోడు కూడా పాడవుతాడు. ప్రాజ్ఞులతోడి సాంగత్యం అమృత సమం. మంచి మంచి గొప్ప జ్ఞానులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఏంటి, దేంతో సమానం? అమృతంతో సమానం. అంటే వాడు ఏమవుతాడు? దేవుడు పట్టుకొని మోక్షానికి వెళ్ళిపోతాడు, మోక్షంలో. పశువులు కూడా తింటాయి కదా, వాళ్ళు తింటున్నారు. స్వామి ఏమంటున్నారు? పశువులు తింటాయి, తిరుగుతాయి, ఎలాగో జీవిస్తాయి. ఒకసారి ఆ చెట్టు కింద కూర్చుంటుంది, ఒకసారి నీళ్ళలో కూర్చుంటుంది, ఒకసారి గడ్డివాములో కూర్చుంటుంది, ఇంకెక్కడెక్కడ కూర్చుంటుంది. దాని లైఫ్ గడిపేస్తుంది. అట్లా మనవాడు గడుపుతున్నామా? అట్లే గడుపుతున్నాం. మనం అట్లే గడుపుతున్నాం. ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు పట్టుకుంటామో తెలియదు, ఫోన్ ఎప్పుడు ముట్టుకుంటామో తెలియదు, ఫోన్లో ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు, ఎప్పుడు చదువుతామో తెలియదు, ఎలా చదువుతామో తెలియదు, ఏమవుతామో తెలియదు, ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు పోతామో అన్నీ తెలియదేమో. మరి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? దేవుడు బుద్ధి ఇచ్చింది ఏంటంటే ఒక సిస్టమేటిక్ ప్లాన్లో పోతాడంటే వాడు ప్లానింగ్ చేసుకొని వాడి జన్మని నీట్గా డీల్ చేసుకుంటూ వాడు నన్ను పట్టుకొని జ్ఞానాన్ని సంపాదించి సాధన చేసి జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానంతో నన్ను చేరుతాడని ఇచ్చాడు మనిషి జన్మ. ఎంతమంది దాన్ని కరెక్ట్గా వినియోగిస్తారు? మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటా ఊహించుకొని మీ చుట్టూ ఉన్నవాడిని, ఇక్కడ కాదు మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరన్నా అసలు ఈ సబ్జెక్ట్ అని కానీ ఇలాంటి తోడు ఉందని కానీ ఒక ఆలోచన నడుస్తుందా? మీకు తెలిసిన వాళ్ళు ఒక గురుగారు పురాణం చెప్తుంటే అక్కడ కోట్ల మంది చేరుతారు. ఆ కోట్ల మందిలో అందరూ విన్నట్టుగా కాదు, ఓ 50 లక్షలు వినుంటారు. ఆ 50 లక్షలు విన్న దానిలో ఓ 10 లక్షల వరకే దాన్ని ఫాలో అవుదామని అనుకుంటారు, నోట్ చేసుకోవడం ఏదో ఫాలో అవుదాం అనుకుంటారు. 10 లక్షల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 50,000 5 లక్షలకు వచ్చేసరికి వాళ్ళు మిగతా వాళ్ళు ఎగిరిపోయారు. మళ్ళీ బిజీ షెడ్యూల్లో చేయలేకపోతారు. ఇంకో 5 లక్షలు మాత్రం చేద్దాం అనుకుంటారు. నిజంగా ధర్మాత్ముడు ధర్మబోధులు కూడా చేసేవాళ్ళు 10,000 తింటారు. అన్ని కోట్ల మంది ఫిల్టర్ అయిపోతూనే ఉన్నారు. చూడండి, అంటే మాయ ఎలా ఉంటుందంటే ధర్మం వైపు పోలేదు. బొట్టు పెట్టుకోలేకపోతున్నారు సార్. ఎన్నిసార్లు బొట్టు పెట్టుకుంటారు అన్నా కూడా పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? అది కలి ప్రభావం, మాయ ఆవరించింది. బొట్టు పెట్టుకోవడానికి మన మనసే ఒప్పదు. ఎందుకు? బొట్టు పెట్టుకుంటేనే ధర్మాత్మకం, అంటే బొట్టు పెట్టుకుంటేనే ధర్మాత్మకం చెప్పాలి. తల్లిదండ్రులు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే బొట్టు పెట్టుకుంటేనే అన్నం పెడతా, పద్ధతిగా తయారైతేనే తిండి తినాలి, తిండి పెడతాను, మీకు కావాల్సిన ఇస్తాను, గాజులు కంపల్సరీ వేసుకోవాలి, పండుగలు వస్తే పట్టులంగాలు అలాంటివి వేసుకోవాలి, బాయ్స్ అయితే మంచి పంచ కట్టుకోవాలి, అభిషేకాలకి దిక్కుమాల వెలుకరోళ్ళు అర్పించుకోవడాలి కాదు, బ్యాండేజ్ నడుము చేసుకున్నట్టు. అలాగా పంచకట్టు రాకపోతే ఎవరైనా అడిగితే నేర్పిస్తాను. మన సంప్రదాయం అమ్మా, ఎలా క్యారీ చేయాలి? వెస్టర్న్ వాడు సూటు బూటు వేసుకొని దిక్కుమాల తగిలించుకొని తిరుగుతున్నాం లేదా? కాలేజీలో అక్కడ ఇక్కడ ఎక్కడో అక్కడ దరిద్రం ఉంది కదా మనకి, అవునా కదా? మన సంప్రదాయాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? మనమే తీసుకోవాలి. మనమే దాన్ని పట్టుకెళ్ళకపోతే రేపు పొద్దున్న దాన్ని కాపాడలేని పరిస్థితులు అది మునిగిపోతే మునిగేది ఎవరు? ఆ సముద్రంలో మనం కూడా మునిగిపోతాం. అలాంటి దౌర్భాగ్యం కలగకూడదని, శుభం కలగాలని, సనాతన ధర్మం ఎప్పుడు జెండా ఎగురుతూ ఉండాలని కోరుకుంటూ విష్ణువుని అడుగుతాం. అలా ఉండేటట్టు ధర్మంగా మేము నడిచేటట్టు చేయి స్వామి. సనాతన ధర్మం ఎప్పుడు పడిపోకూడదు, అలాంటి రోజు రాకూడదు. సరే, ఎలాగో జీవిస్తాయి. వాటికి మోక్షప్రదమైన జ్ఞాన వివేకం ఉండదు. వాటికి ఏమైనా మోక్ష జ్ఞానం ఉంటుందా? నేను కూర్చొని వాసుదేవ 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 హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే అలా చెప్పుకుంటూ ఆ కృష్ణుడే మన ముందు నాట్యం ఆడుతున్నట్టుగా, ఆ కృష్ణుడు వచ్చి మనం పెడుతుంటే తింటున్నట్టుగా ఇలా తీశారు సాధన. సాధనలో ఏంటండి ఇండికేషన్స్ అంటే ఇవే ఇండికేషన్స్. ఎవరు సాధన కృష్ణుడు పిలిస్తే సాధనలో కృష్ణ జపం చేస్తే కృష్ణుడు వస్తాడు, శివ జపం చేస్తే శివుడు వస్తాడు. ఎలా వస్తాడు? మీకు ఎలా కావాలో అలా వస్తాడు, మీకు ఎలా కావాలో అలా వస్తాడు.
సత్కథ శ్రవణానికి నోచుకొని వాడు పశుతుల్యుడు. అలా పశువులకైతే మంచి జ్ఞానం రావడం ఛాన్స్ లేదు కదా. సరే మనకు మంచి బుద్ధి ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం? మంచి మంచి పురాణాలు వినలేని వాడు, అలాంటి చెవులు వినలేని చెవులు అలాంటి వాడు పశువుతో సమానం ఉన్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పండి, మనుషులు ఎంతమంది పశువులు? నేను క్యాలిక్యులేటర్ పురాణాలు వినేవాళ్ళందరూ మనుషులు అంటున్నాను, వినని వాడు పశువు అని నేను అనట్లేదు, నాకు ఇక్కడ రాసుంది. సత్కథ శ్రవణానికి నోచుకోని వాడు పశుతుల్యుడు, పశువుతో సమానం వాడని. మనం ఎందుకంటాం ఎవరినైనా శాస్త్రం నిర్మమాటగా తిడుతుంది. ఒరే అంటే తిట్టడం అని కాదు, వార్నింగ్ అది. మనం బ్యాటరీ డౌన్ అయితే టింగ్ టింగ్ అని సౌండ్ ఇస్తుంది, అప్పుడే ఛార్జింగ్ పెట్టేసుకోవడం సార్, ఆ తెలివి ఉంది మనకి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రోజు అలారమ్స్ వస్తూనే ఉన్నాయి మనకి లైఫ్ గురించి. ఒరే నువ్వు మనిషి పుట్టావు, నువ్వు సమానమైన ధర్మం, నువ్వు మనిషికి పెట్టిన ధర్మం చేయకపోతే పశువుతో సమానం రా అని అర్థమైందంటే నెక్స్ట్ పశువువే నువ్వు అని చెప్పాక కూడా ఫాలో అవ్వాలి కదా. నెక్స్ట్ పశువులు జన్మ విడి ఉండాలి, కోడో పందో ఏదో బోలెడు పశువులు ఉన్నాయి ఆప్షన్. అందుకనే 3 కోట్ల జీవరాశులు కదా, మనిషి వదిలేసి నీకు 6 ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. అటువైపు పోతారా, 3 కోట్ల జీవరాశులు దాటి జంప్ అయిపోయి ఇటువైపుకి మోక్షప్రదానికి వెళ్ళిపోతారా, మళ్ళీ పుట్టకుండా ఉండే స్టేజ్కి వెళ్ళిపోతారా అనేది ఎవరికి పని నేర్చుకోవాలి. గురువుగారు చెప్పడం చెప్తారు, కానీ ఫాలో అయ్యి చేయాలనే ఆ ఇంట్రెస్ట్ ఎవరికి ఉండాలి? శిష్యుడు. కొంతమంది పురాణం స్టార్ట్ అయిన డౌట్స్ అవుతారు, చాలా బాగా. అసలు నాకు ఒక్కొక్కసారి ఎందుకు ముచ్చటేస్తాను, నీ ఏదో నేను కూడా అడగలేదు కదా అని అటెండ్ చేసి అన్ని ఏమా అంటే జనరల్ అలా అడుగుతుంటే మాకు అనిపిస్తుంది, అలా ఈ ఏజ్లో నేను కూడా అడగలేదు కదా, చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది డౌట్స్. అలానే పోవాలి, దట్ ఈజ్ ఓన్లీ రైట్. ఇంకోటి అస్సలు ఫీల్ అవ్వకూడదు. పురాణంలో దేవుడి సంబంధంలో మంచి గురువు దొరకడం అదృష్టం. తొందరగా గురువుగారు ఉన్నప్పుడే టక ఇల్లు సర్దేసుకొని దీపాలు అన్ని రూమ్లలో వెలిగించేసుకోవాలి. అన్ని చోట్ల వెళ్తుండేడు దీపాలు. రూమ్లు అంటే ఏంటి, ఎక్కడో కాదు, మనమే. పెద్ద ఇల్లు ఉంది కదా, పోర్షన్, ఎన్నో గదులు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం 10 రూమ్లు ఉన్నాయి. దానిలో ఫస్ట్ కర్మేంద్రియాలు చేసుకుంటూ జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేస్తాం. అర్థమైందా? మంచి మంచి పనులు చేస్తుంటే జ్ఞానంకి జ్ఞానేంద్రియాలు శుద్ధమని స్వామి వైపుకి మరలుతాయి. అశుద్ధం చూస్తూనే ఉంటాం ఏదో రూపేణ. కళ్ళు పనికిరాని చూస్తాయి, అశుద్ధం. తినకూడదు తింటాము, నోరు అశుద్ధం. పీల్చకూడదు పీలుస్తాం, అశుద్ధం. వినకూడదు వింటాం, అశుద్ధం. తగలరా అని తగిలింది. ఎన్ని అశౌచాలు చూసారు? అశౌచం ఉన్న చోట దేవుడు ఉన్నాడు. అందుకే అందరు పెద్దవాళ్ళు శౌచం పెట్టుకుంటారా, శౌచం పెట్టుకోవాలంటే మనం చాలామంది మడి చాలేస్తాం, బ్రాహ్మణులకు మడి చాలేస్తాం, ముట్టుకోరు తాకరంటే నిజం అది. దాన్ని మీరు ఫాలో అవ్వకుండా బ్రాహ్మణ చాలేస్తాం అంటే బ్రాహ్మణ ఏమైనా సొంతంగా రాశాడా? అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ అదేం లేదు. ధర్మాలు క్లియర్గా చెప్పాయి. ఒకటే మాట చెప్తాను, నేను పళ్ళు తోముకోకుండా మీకు వచ్చి అన్ని వడ్డిస్తా, తింటారా? పళ్ళు కూడా తోముకోండి, 4 రోజులతో స్నానం చేయాలి, వడ్డిస్తా, తింటారా? అలాంటి మనిషి అంతా డబ్బులో ఉంటాడు. వాడు చూడగానే తిన్నది కూడా బయటకు వస్తుంది రాదా? ఇంకా బాగా చెప్తా, కిచెన్లో చేయాల్సిన పనులు టాయిలెట్ చేయాల్సిన పనులు కిచెన్లో చేస్తామా? అంతే. శౌచం సింపుల్ ఎగ్జాంపుల్. కిచెన్ ఉంది నీట్గా, టాయిలెట్. శౌచం అంటే కిచెన్ లాంటిది, అశౌచం అంటే టాయిలెట్ లాంటిది. అంటే ఏం చెప్తున్నారు, ఎందుకు అలా పెట్టారు అంటే ఎవరో చనిపోయారు తాకద్దు, పురుడు వచ్చింది తాకద్దు, నాన్ వెజ్ తిన్నారు తాకద్దు, అవునా, ఇంకేవో తాకద్దు. ఎందుకు తాకద్దు అంటే వీడు పాజిటివ్ టర్మినల్లా ఉంటాడు, వీడి దగ్గర అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నెగిటివ్ వైబ్స్ వీడు ఒకటి సాధన చేయకుండా పాజిటివ్ వైబ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, నెగిటివ్ ఓవర్లోడ్ అయిందనుకోండి, ఇలా జ్వరాలు రావడాలు, ఇంకేవేవో అయిపోవడాలు అలాంటివి జరుగుతాయి. మనం నమ్మం, కానీ సైన్స్ పక్కన పెట్టేసి మాట్లాడతాం. ఇలాంటి అర్థమైందా? అంత గొప్ప సైన్సే బ్యాటరీలో ప్లస్ మైనస్ 2 టర్మినల్స్ పెట్టాయి. బ్యాటరీ పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్. ఏ ఒక్కటి ఉన్నప్పుడు పనిచేస్తుంది బ్యాటరీ? పనిచేయదుగా. మరి సైన్స్ కూడా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ కానీ పాజిటివ్ టర్మినల్, పాజిటివ్ ప్రోటాన్స్ ఉండాలి అండ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి అని చెప్పింది కదా. ఉంటేనే బ్యాటరీ పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో బిలీవింగ్ బట్ నాట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేస్తే ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి. అది ఎప్పుడు అవ్వాలి? బికాస్ సైన్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ అ రీసెర్చ్. ఒక కన్క్లూజన్ ఉండదు, ఇట్ ఈస్ ఆల్వేస్ అ రీసెర్చ్ అనాలిసిస్.
ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టార్టింగే ఉంటుంది అంతే, సైన్స్ ఎండింగ్ ఏంటంటే అలా రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది. సనాతన ధర్మానికి ఏంటంటే క్లారిటీ ఉంటుంది, ఏం మాట్లాడండి. సరే, శ్రవోహీనమైన సర్పాలు కూడా మధురనాదానికి ప్రదర్శిస్తాయి. పావులు చెవులు ఉండవు, కానీ ఆ సౌండ్ వైబ్రేషన్స్కి ఆడుతున్నాయి. ఆ వైబ్స్ సౌండ్ వైబ్రేషన్స్కి ఆడుతున్నాయి. మనం నేర్చుకున్నాం కదా స్టేషనరీ వేవ్స్, ఫిజిక్స్లో ఏ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్, ట్రాన్స్వర్స్, స్టేషనరీ వేవ్స్, సౌండ్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ అవన్నీ నేర్చుకున్నాం. రెజొనెన్సర్ ఫినామినల్, గాంగ్ ఇలా హిట్ చేస్తే వైబ్స్ వెళ్తాయి, ఓపెన్ ట్యూబ్, క్లోజ్ ట్యూబ్ ఇలా. సరే, అవన్నీ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒకటే అంటాను, ఫోన్ ఇక్కడ పెట్టి మాట్లాడి వాడవడం అంటే ఊరుకో మాట్లాడుతున్నాం, వాడు ఎదుర్కొంటేనే మాట్లాడతారు, ఇట్లా అంటే అట్లా మాట్లాడితే ఫోన్లో అయిపోతున్నా అంటే కనబడుతుందా? ఫోన్లో అవసరం మాట్లాడినప్పుడు కనబడుతున్నాడు వాడు మన ఎదురుగా. మరి అది నమ్ముతున్నావు కదా, నీ ఎదురుగా ఉండి కాల్ చేస్తాం, ఇదే నంబరు. చాలామంది యజ్ఞయాగాదులు వేసి సమస్యలు దేవులకు అందుతాయా అంటే అందుతాయి. నువ్వు ఇక్కడ ఫోన్ చేసి నెంబర్ కొడితే నాకే ఎట్లా తగ్గుతుంది, మీ ఇంట్లోంచి కొడితే నేను ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను, మీరు ఫోన్ కొట్టడం రావట్లేదు, ఎక్కడో ఉంటున్నాను, మీరు ఎక్కడో ఉంటున్నారు, మీకు మనిషి కనబడుతున్నాడా? లేదు. వాడి మాట కనబడుతుంది, ఇవాళ ఫీచర్స్ అంటే వాడి రూపు కూడా కనబడుతుంది కదా, వాడి రూపం ఎదురు కనబడుతుంది, లైవ్ యూ కెన్ సీ అండ్ టాక్ కదా. అలాంటి సాధన చేస్తే నిజంగా యూ కెన్ లైవ్లీ టాక్ విత్ హిమ్. మన సాధన లేదు, పాడు లేదు, అదేం లేదు అంటున్నాం. దిక్కుమాల మొబైల్ నువ్వు కనుక్కున్న నీ టెక్నాలజీకి నీకు అంత నమ్మకం ఉంటే నిన్ను తయారు చేసినోడికి ఎంత ఉండాలి? ఈ టెక్నాలజీని తయారు చేసినోడు కూడా వాడే కదా, నీ బుద్ధులు ఆలోచించి. మరి వాడి దగ్గర ఎంత హై టెక్నాలజీ ఉండాలి? అది పట్టుకోవాలంటే ఈ దిక్కుమాల తిండి, ఈ సాధనలు పనికొస్తాయా? ఏ రేంజ్లో చేయాలి? గొప్ప గొప్ప గురువులు చేసి ఒరే నాన్న ఉందిరా అంటే మనం నమ్ముతాము. గురువునే నమ్మట్లే కదా. ఫస్ట్ సాయిబాబా చెప్పారు, నమ్మేవా? సాయిని పట్టుకొని వెళ్తే అవుతుంది, పట్టుకున్నావా? ఆయన మీద మళ్ళీ పాలిటిక్స్. ఆయన ముస్లిమా, క్రిస్టియనా, సర్దార్జీయా, హిందువా, బోలెడు మంది బయలుదేరారు. నీకు ఎందుకు? నువ్వు గురువులు పట్టుకోరా, నేను ఎవడు అడిగాడు? ఆయన రీసెర్చ్ చేయమన్నా, ఆయన మీద రీసెర్చ్ ఎందుకన్నా? ఆయన చెప్పిన మంచి మాటలు పట్టుకొని పో ఎదగడానికి. నీకే ఒక గురువు ఉన్నాడు, నిజంగానే నువ్వు నమ్మే గురువే ఉన్నాడు అనుకో. గురువు గారు మీరు వైష్ణవుడా, శైవుడా, సిక్కుల్లో పుట్టావా, సర్దార్జీలా, లేదంటే క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని ఇన్ని అడుగుతావు. నిజంగా నీ గురువుని పోయి చంపకేసి వాడు కొడతాడు. సాయిలా కొట్టలేదు కాబట్టి అడుగుతున్నారు. రాఘవేంద్ర స్వామి అలా అడగడు కాబట్టి రాఘవేంద్ర స్వామి కూడా అంటాం. అలా రమణ మహర్షి గారిని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరినట్లా మీరు అది పట్టుకొని పోతారా? లోకానికి ఒక విచిత్రమైన పోకడు ఉంటుందంట. లోకానికి ఉన్న విచిత్రమైన పోకడు అంటే గొప్ప మనిషికి కూడా గొప్పతనాన్ని ప్రచారం చేయరంట. ఆ గొప్ప మనిషికి ఉన్న పొరపాటే ఏంటో దాని ప్రచారం చేస్తారంట. లోకం అంతే. మరి ఎందుకు అలా జరుగుతుందంటే వీటి బుద్ధి ఎలాంటి. చంద్రుడు చూడరా అంటే మచ్చని చూసాడు. చంద్రుడు చూడరా ఎంత బాగా వెళ్తురు వస్తుందంటే మచ్చని చూసాడు. మచ్చని చూసా నీ మొహానికో మచ్చ అంటుంది. నీ బుద్ధి ఎలాంటిదే కదా. యద్భావం తద్భవం. వేదం క్లియర్గా అన్ని చెప్తుంది. నీ భావం ఏదో అది నువ్వు అవుతున్నావు. నువ్వు చంద్రుడు చూడు, నువ్వు చంద్రుడిలాగా కాంతి, నీలో కూడా ఒక మంచి హ్యాపీనెస్, ఎప్పుడు ఆనందంగా ఉంటావు, ఫేస్లో బ్రైట్నెస్, ఆ బ్యూటీ, చంద్రుడిలో ఉన్న అమృతం మనలోకి వెళ్ళి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహంతో మనం కూడా అంత బ్యూటిఫుల్గా తయారుతాం. మనం ఏం చేస్తాం? ఆయనలో ఉన్న మచ్చను చూస్తాం. ఏమైంది? అన్ని మచ్చలేమో. అలా చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గురువు దొరికినప్పుడే గురువుని ఎప్పుడు ఎంచకూడదు. అంటే ఆయనలో ఎస్టిమేట్ చేయడాలు, ఆయన్ని రీసెర్చ్ చేయడాలు. గురువు అంటే సింపుల్గా బ్లైండ్ నమ్మకం. గురువు అని ఏమనుకోవాలంటే బ్లైండ్గా నమ్మేదాన్ని గురువు అని అనాలి. బ్లైండ్గా నమ్మేది అన్నింటి నమ్ముతావా? నమ్మవు. దేన్ని నమ్ముతావు? నీకు మించింది అయి ఉంటే నమ్ముతావు. నీ ప్రాణానికి మించింది అయితే నమ్ముతావు. నీ ప్రాణం సేఫ్ అంటేనే కదా నువ్వు నమ్ముతావు. దాన్ని అక్కడ సేఫ్ కాదంటే నువ్వు ఎందుకు నమ్ముతావు? అంటే నీ ప్రాణానికి మించి ఏదైతే నిన్ను ఆడిస్తుందో, నిన్ను కంట్రోల్ చేయగలుగుతుందో, నిన్ను చెప్తుందో, నిన్ను శాసిస్తుందో అది గురువు. ఆ గురువుని పట్టుకొని పోవాలి. ఇక మళ్ళీ దానిలో డౌట్ ఉండకూడదు. మా గురువు గారు ఏంటండి, అదే ఒకసారి చెప్పాము మనం సత్సంగంలో అనుకున్నాం. గురువు గారు ఏమంటారంటే, ఒరే నా నీకు ఎంపీసీ అవసరమా? సీసీ పో, నువ్వు ఎంపీసీ చెయ్యి, నీకు అది అవసరమా, నీకు ప్రమోషన్ అవసరమా అంటారు గురువు గారు. వీడు అదేంటండి, వీడేమనుకుంటాడు, గురువు గారు ప్రమోషన్ వస్తుందంటే డబ్బులు పెరుగుతాడు వద్దన్నాడు, హాయిగా అక్కడ పోతే ప్రమోషన్ వచ్చేది, డబ్బులు వచ్చేది. మా గురువుగారు ఎప్పుడు అలాంటి ఉద్యోగాలు చేయలేదు కాబట్టి నన్ను కూడా పోతుంటాడు. వీడు ఇలా ఆలోచిస్తాడు, మా గురువుగారు కదా సీనియర్ ఎప్పుడు అట్లాంటి ఉద్యోగాలు చేయలేదు, అందుకే నన్ను పోతుంటాడు. గురువుగారికి తెలిసి వీడికి అట్లయితే ఏమవుతుంది, జీవితంలో మళ్ళీ లేవకుండా పడిపోయే సంఘటనలు జరగడానికి ఉందేమో. లేదు
ఈ జనన మరణ చక్రాల్లో మళ్ళీ ఉద్యోగాలు ప్రమోషన్లు అనుకుంటూ బిజీగా మనలాగా దేవుడికి ఒక్క 2 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయనంత బిజీగా ఉంటూ చచ్చి ఇంకా దరిద్రమైన జన్మలోకి వచ్చి జంతువులు ఇందాక అన్నాడుగా చెప్పేశారు శాస్త్రం పురాణంలో హాయిగా జంతువులాగా సమానంగా ఉన్నవాడు మనిషిలా కనబడుతున్నాడు కానీ జంతువే అంటున్నాడు. ఎవరు వాడు? పురాణం విననివాడు. ఇప్పుడు మనకు ఒకసారి పాపం అనిపిస్తుంది. ఇప్పుడు పురాణం విన్న వాళ్ళందరం చూస్తే వీళ్ళందరూ వినట్లేదురా, నెక్స్ట్ జన్మలో ఏదో జంతువులో అని బాధ వస్తుంది. వచ్చేమనిపిస్తుంది పురాణం వినట్రా మీకే లోపల అమ్మ కూడా మీకు కూడా వచ్చేస్తుంది కాపాడుకోవాలి బిడ్డలు అన్నట్టు. ఎక్కడ పురాణం చెప్తారు ఇంకా లేదు మా సార్ చెప్తున్నారు అంటారా, లేదంటే ఇక్కడ గుడిలో పోనీ మీరు అది కూడా వీలేదా యూట్యూబ్లో కూడా ఉన్నాయి చూడండి చెప్తుంది అంటారు. ఏదో విధంగా బాగుపడిపోతుంటారా చూడండి ఈ ఆలోచన వచ్చింది. అదే సాత్విక. మీరు భగవంతుడిని పట్టుకుంటూ ఇంకోళ్ళతో పట్టుకునేటట్టు చేయడం భగవంతుడే సాత్విక లక్షణం, గొప్పదైన లక్షణం. అది రావాలి. అర్థమైందా? ఇక్కడ కూర్చొని ఆవలింతలు వేసుకుని నిద్రపోవడం అదే గుణం తమో గుణం. రజగుణం అంటే ఇక్కడ నుండి ముక్కు పని చేసి అక్కడ పోయి తిన్నామనో, చెవులకి ఏదో వినపడి ఇంటికి వెళ్ళి అది వినాలనో, అవునా ఏవేవో బుద్ధిలో ఆలోచనలు అవన్నీ ఇంటికి వెళ్ళి చేయాలి, అది రజగుణం. అవి రాదు. సత్వగుణంలో ఉన్నప్పుడు అవి మర్చిపోవాలి. అలా గుర్తొచ్చినప్పుడు ఏంటంటే గురువు గారిని ముందు పెట్టుకుంటే అగ్ని పారిపోతాయి. ఎందుకు పారిపోతాయి? గురువు అంటే అగ్ని, అలానే గురువు అంటే అమృతం. 2 లక్షణాలు ఉంటాయి. అగ్ని అంటే తల్లి స్వభావం, అమృతం అంటే తల్లి స్వభావం. అగ్ని ఏం చేస్తుంది? మనలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చి పాపాన్ని కాల్స్తుంది. ఆ మంటలు అలానే మండుతుంటే మనం కూర్చోగలమా? అమృతం అయి చల్లారుస్తుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. అదే రామకున్న కూడా బీజాక్షరాలని. రాముడు కూడా తల్లి తండ్రి లాంటి వాడు. రామశబ్దంలోనే తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. అగ్ని బీజం, అమృత బీజం, రకారం అగ్ని బీజం. అందుకనే రామ్లో రా అంటుంటేనే మన లోపల ఏదో ఫైర్ ఇగ్నైట్ అయినట్టు ఉంటుంది. మా అనేది అమృత బీజం, చల్లగా ఉంటుంది. అందుకనే శ్రీ అనేది సీతమ్మ, శ్రీరామ 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 సరే. పంచేంద్రియాల్లో శ్రవణ దర్శనాలు ముఖ్యమైనవి. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటంటే అవి కన్ను, ముక్కు, చెవులు, టంగ్. వీటిలో మెయిన్ ముఖ్యమైనవి 2 ఉన్నాయి. అవి కళ్ళు, చెవులు అంట. కళ్ళు, చెవులు. చెవులతో మంచి వినాల్సిన శ్రవణాన్ని మంచి వినగలిగి వింటాము. కళ్ళతో అలాంటివి చూడగలుగుతాం. దానివల్ల జ్ఞానం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను చూడకుండా ఒక బొమ్మని ఇలా ముట్టుకున్నది శివుడు అని ఎలా చెప్పగలను? నాకు ఆల్రెడీ అది పాము ఇక్కడ ఉంటుంది, గంగమ్మ ఇలా ఉంటుందని తెలియనప్పుడు అంటే చూసి ఉండాలిగా ఫస్ట్. సో అందుకని ప్రధానమైనవి 2 ఏంటంటే చూడడం, చూపు, వినడం. శ్రవణం వల్ల విజ్ఞానము, దర్శనం వల్ల మనోరంజనము లభిస్తాయి. శ్రవణం సప్త రజస్తమో వేదం చేత 3 విధాలు. శ్రవణంలో కూడా 3 రకాలుగా ఉన్నాయి. సత్వ, రజ, తమో గుణాలు ఉన్నాయి వినడంలో. అంటే మనకున్న 5 ఇంద్రియాల్లో మళ్ళీ 3 గుణాలు ఉన్నాయంట. సత్వగుణం, రజోగుణం, తమో గుణంగా 3గా ఉన్నాయి. సత్వగుణం, తమో గుణం, రజోగుణం. ఓకే, ఈ 3గా మనం 5 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. బుద్ధి, మనకి ఇది కళ్ళు, చెవులు, ముక్కు. మరి ఎలా చూద్దాం? ఇప్పుడు వినే దాని గురించి మాట్లాడుతున్నాం కదా. ఎలాంటి వినే లక్షణం సత్వగుణ లక్షణం అంటే వేద శాస్త్రాధికం, వేదాలు, పురాణాలు వినే చెవులు ఏవైతే ఉన్నాయో అవి సత్వగుణంతో ఉన్న చెవు. అర్థమైందా? మీరందరికీ సత్వగుణంతో ఉన్న చెవు. దేవుడు వింటాం కదా. బయట సినిమా పాటలో ఇంకేమేమి పెట్టుకుంటారే అవి రజోగుణం. అవి వింటే వస్తే కోరికలు పుడుతుంది. నేను ఇలా డ్యాన్స్ చేయను, నేను ఇలా డ్రెస్ వేసుకోను, ఇంకేమేమో వస్తుంటాయి పిచ్చి పిచ్చి ఆలోచన కదా, రజోగుణం. మరి తమో గుణం ఎలా? ఒకటి తిట్టిపోయిను, అవునా, అలాంటి విన్ను ఒకటి తిరుగుతుంటే సాగిపోతున్నా విన్నాను, సాధిస్తాం కదా. మనకు అర్థం కాదు. వాడు కూడా మళ్ళీ దేవుడికి పుట్టిన బిడ్డ, దేవుడి బిడ్డ అంటే ఇంకోలా పోతుంది. అలా కాకుండా మనలాగానే దేవుడు పిల్లలం కదా మనందరం. అలాగే వాడు కూడా దేవుడికి పుట్టినవాడే కాబట్టి, మన సోదరుడు కాబట్టి వాడిని తిరుగుతుంటే అయ్యో మా స్వామి ఎంత ఫీల్ అవుతాడో, నా నోరు పెట్టి వాడిని తిరుగుతున్నాను, లేదా ఇంకోటి తిరుగుతుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనే భయం రావాలి. నేను తప్పరాడు నేను సేపు నెగిటివ్గా మాట్లాడతావు. వాడికి 99 పాజిటివ్ ఉన్నాయి చెప్పు రాదు, ఒక్క నెగిటివ్ చెప్తావు ఎందుకు? లేవా 99 పాజిటివ్ వాళ్ళు చెప్పాలి. అవి చెప్పాడు, ఈ ఒక్కటి పట్టుకుంటాడు. అలాంటి వాడు దూరం పెట్టాడు.
జీవితంలో అలాంటి వాడు దగ్గర అంటే వాడు అలా డెవలప్ అయ్యాడు పాపం. అర్థమైందా? బాంబులు పెట్టుకొని తిరిగినట్టే, అది ఎప్పుడు పేరుతుందో తెలియదు, పేరితే మనం కూడా పోతాం దాంతోపాటు. సరే, అలా వినే వాటిలో పురాణాలు వినడం సాత్వికం. రెండవది వేరే పురాణాలు కానీ వినడం రజోగుణం. ఎవరి గురించో దూషణ, తిట్లడం, వినడం, ఎవరిని బాధ పెట్టడం, పరుషవాక్యాలతో మాట్లాడేదంతా తాము. ఉత్తమ మధ్యమాధమ భేదం చేత సాత్వికం తిరిగి 3 విధాలుగా ఉంటుంది. సాత్వికం 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణం మళ్ళీ 3 రకాలుగా ఉంది. సరేనా? అలాగే రాజస గుణం మళ్ళీ 3 రకాలుగా ఉంది. రజోగుణం 3 రకాలుగా ఉంది. ఎలా ఉందంటే రజోగుణం 3 రకాలుగా చూద్దాం. సరే, ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదు పిల్లలు కాబట్టి. రజోగుణం గురించి మాట్లాడదాం. తామస గురించి మాట్లాడదాం. దుష్ట సంహారం కోసం చేసే యుద్ధం ఉత్తమం. ఇప్పుడు తామస గుణంలో యుద్ధం చేయడం కూడా వస్తుంది. తమో గుణం యుద్ధం చేయడం అంటే మన వల్ల ఇంకోటి బాధపడుతున్నాడు కదా, అది కూడా తమో గుణమే. మాటల చేత కానీ చేతల చేత కానీ బాధపడుతూ ఉన్నట్టుగా చేస్తే తమో గుణంగా వస్తుంది. తామసం అంటారు. అర్థమైందా? లక్ష్మీదేవి విష్ణుమూర్తి అప్పుడు తామస గుణమే వచ్చింది, శాపం పెట్టింది, తల ఎగిరిపోగాక అని. అవునా కదా? హైగ్రీవుడు దాన్ని చేసి అప్పుడే తమో శక్తి ప్రవేశించిందను. అలా దుష్ట సంహారం కోసం చేసే యుద్ధం ఉత్తమమైన తమో గుణం. అంటే ఏం చేశాడు కృష్ణుడు? అర్జునుడితో జయించిన యుద్ధం అది గొప్ప తమో గుణమైన యుద్ధం. ఎందుకు? దుష్ట సంహారం జరిగింది, అది ఉత్తమం. ఇది సెలవు. ఈర్ష్యా ద్వేషాలతో చేసేది మధ్యం. మనకి ఎవడో పడ్డు, వాడు మనం కొట్టచ్చు, ఇంకోటితో కొట్టేయచ్చు. ఎందుకు? వాడు పడ్డు బేసిక్గా నీ నచ్చలేదో, లేదంటే నీకు ఎప్పుడో ఇబ్బంది అయ్యిందనో, లేదా నీ దగ్గర లేని వాడి దగ్గర ఉందనో, ఇలా ఏదో చేస్తుంటారు కొంతమంది బయలుదేరారు. అలాంటి వాళ్ళు ఎవరు? మధ్యమమైన తమో గుణంలో ఉంటారు. వాళ్ళు నిర్హేతుకంగా చేసే కలహం అధమం. అసలు వాటికి సంబంధమే లేదు, కావాలని చిచ్చులు పెట్టి గొడవలు చేయిస్తుంటారు. అలాంటిది అధమమైన తమో గుణం. చూసారు? తమో గుణాలు 3 రకాలు, సత్వగుణంలో 3 రకాలు, రజోగుణంలో 3 రకాలు. రజోగుణంలో సరే అది కూడా చెప్పుకుందాం. భార్యతో కలిగిన బిడ్డలు రజోగుణంలో ఉత్తమమైనది. కోరిక కలిగిన బిడ్డలు కావాలి, భార్యతో కలిగిన సంతానం. అలా ఇంకో విధంగా భార్య కాని సంతానం మధ్యమం. ఇంకా చండాలంగా ప్రవర్తించిన వాడైతే ఇంకెవరో పెళ్ళే కాలేదు అసలు, ఇంకా ప్రవర్తిస్తుంది అధమం అన్నాడు. రజోగుణంలో అది దరిద్రమైనది, అంటే చివరిది అధమం. ఇలాంటిది చేశాడు అని. అలా అదేంటి? రజోగుణంలో 3 రకాలు. సత్వంలో ఏం చెప్పుకున్నాం? పురాణాలు. రజోగుణంలో భార్య, పిల్లలు, ఇవి చెప్పుకున్నాం. తమో గుణంలో యుద్ధాలు, గొప్పలైన యుద్ధం, లేదంటే మనం చేయకుండా ఈర్ష్యా ద్వేషాల వల్ల చేయించే యుద్ధం. మూడవది ఏమీ సంబంధం లేకుండా కూడా ఇంకోటి పడిపోవాలంతే, వీడు శాడిస్ట్ రాక్షసుడు, అది అధమమైన తమో గుణం. కనుక పాపనాశకము మోక్షప్రదము అయిన పురాణ శ్రవణం ముఖ్యం. చూసారా? పాపనాశకము మోక్షప్రదము. మనకి ఈ 2 నెలలుగా కావాల్సింది ఇదేనా కావాలి, ఇంకెవరు కావాలి? మనం పాపాలు పోతే చాలు, కష్టం రాదు జీవితంలో. పాపాలు పోతే అన్ని సుఖాలే, ఏ కష్టం రాదు. సో అది పురాణం చేయగలదు, పురాణ శ్రవణం అది చేయగలదు. మనం వినాలా వద్దా? వినాలి. చెప్పేవాడు ఖచ్చితంగా నోరు మూసుకొని మనసు ఉంటుంది, వద్దు బోర్ పడుతుంది, రామాయణం ఏమిటో ఆల్రెడీ నాకు తెలుసు, స్కూల్లో చదువుకున్నాను, మళ్ళీ విను ఏమైంది? నీకు తెలిస్తే అయిపోయిందా? నిజంగా తెలిస్తే రామాయణం మళ్ళీ వింటాం. నిజంగా నేను రామాయణం ఆల్రెడీ వినుంటే రామాయణం చెప్తే నువ్వు పోవు. నీకు అర్థం కాలేదు కాబట్టి రామాయణం చెప్తే ఆల్రెడీ స్కూల్లో చదివాను, లేదంటే చిన్నప్పుడు చదివాను, మా తాతగారు చెప్పారు, బామ్మ చెప్పింది అని చెప్పి వెళ్ళిపో. రామాయణ నిజంగా అర్థమైతే అక్కడ ఉండి మళ్ళీ వింటాం, ఎన్నిసార్లు విన్నా వింటాం. అది రామాయణం అర్థం కావడం అంటే. మొత్తం తెలిసినా కూడా హనుమంతుడు తెలియదా? కానీ మళ్ళాంటోడు నాలాంటోడు సరిగ్గా రానోడు చెప్పినా రామాయణం హనుమంతుడు వారు కూర్చొని వింటారంట. ఎందుకు వింటారు? మీరింట్లో చెప్పుకున్నా కూడా కూర్చుంటాడు, నేనే కాదు. అందుకని రామాయణం ఎప్పుడు చదివినా పక్కన కార్పెట్ వేసి పెట్టండి అంటారు, దాని అక్షతలు పూలేసి పెట్టాలి. ఖచ్చితంగా హనుమంతుడు వారు వచ్చి కూర్చుంటారు. రామ్ అనే శబ్దం ఎక్కడెక్కడ ఉందో అన్ని రూపాల్లో వెళ్ళి కూర్చుంటారు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో ఎవరెవరు రామాయణం చదివినా, రామ భజన చేసినా, రామశబ్దం చేసినా అక్కడక్కడ అన్ని రూపాల్లో హనుమంతుల వారు ఉంటున్నారు. రీసెంట్గా స్టేటస్ కూడా కొన్ని చూసుకుంటారు, కొన్ని కోట్లకు సంబంధించి హనుమంతులకు సంబంధించి నిదర్శనాలు. అంటే మన దాంట్లో నమ్మరని అలాంటివి చేస్తూ ఉంటారు స్వామి. సరే,
మోక్షప్రదము కావాలి. మళ్ళీ దిక్కుమాల జన్మ ముందు కలియుగం ముదిరిపోయిన టైంలో ఇప్పుడే 2025 ఇట్లా ఏడిస్తే 2035 40లో మళ్ళీ మనం పోయి పుట్టడం అవసరం అంటావు అసలు? నాన్సెన్స్ అది. అందుకనే పురాణ శ్రవణం మోక్షప్రదం. సో ఖచ్చితంగా ఆ పురాణ శ్రవణం ఉండి తీరాల్సిందే. ప్రతి ఒక్క మనుషుడు చేయాల్సిన ముఖ్యమైన మాటలు పురాణ శ్రవణం రోజు చేయాలి. మీకు తెలుసో తెలియదు ఇక్కడ అయిపోతుంది. అసలు నిజంగా ఇంట్లో పుస్తకాలు కొని చదవాలండి. అలాంటి మీరు చేయలేరు. కానీ మీ పేరెంట్స్, మీ చుట్టాలు, మీరు కాకుండా ఉన్న వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు ఎలా అవుతున్నారంటే దేవుడు పెట్టిన షరతుల్లో, ధర్మంలో ఇంట్లో పురాణం చదవాలి, లేదని వినాలి రోజు. అది ఏదో విధంగా అవుతుంది. అలా మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వినిపియండి, తీసుకురండి, వినొచ్చు, కాంపౌండ్ వచ్చి వినుకోవచ్చు. లేదు వాళ్ళు రాలేదు, బిజీ బిజినెస్ మైండ్స్ అంటే యూట్యూబ్లో ఉంటే అదే వినుకోవచ్చు. మంది కాకుండా ఇంకోటి ఏదో ఒకటి వినమండి. పురాణం వినడం రాదు. సరే, పురాణ శ్రవణం ముఖ్యం. నీవు పూర్వం ద్వైపాయనుని వల్ల విన్న పురాణ గాథను మాకు కన్నపేయగా వినిపించవలసిందని అర్థించిన మునులకు సూతుడు మునీంద్రులారా, సూతుడు అంటారు ద్వైపాయనుడు అంటే వ్యాసుడు, వ్యాసుడు కొడుకు, వాళ్ళ ద్వారా వచ్చిన పురాణాన్ని నువ్వు వినున్నావు కదా, వ్యాస భగవాను నుంచి నువ్వు విన్నావు కదా, ఆ విన్న పురాణాన్ని మాకు చెప్పండి అని సూతు మహామునిని మునులందరూ అడిగారు. ఎవరి గురించి చెప్పమని? మధుకైటపుల దాని గురించి మాట్లాడుకుంటాం. మునీంద్రులారా, చక్కగా వినాలని మీకు చెప్పాలని నాకు కుతూహలంగానే ఉంది. వినాలని మీకు ఎంత ఇంట్రెస్ట్గా ఉందో చెప్పాలని నాకు కూడా అంతే ఇంట్రెస్ట్. గురువు నా లక్షణం. పిల్లలు ఏమైనా నోరు మూసుకో, నన్ను ఇలాంటి అడుగుతావా, అలాంటి అడుగుతాను, ఎదుర్కో మాటని ఈ రోజుకి ఎప్పటికి కూడా ఇదే అంట పిల్లలు. నన్ను ఏ డౌట్ వచ్చినా అడగండి, మీరు ఏదన్నా అడగండి. దాన్ని ఎంతవరకు మీకు అందించగలుగుతారు, ఎంతవరకు మీకు కట్ చేయాలి, ఇంత మించి నేను చెప్పకూడదు అన్నా, ఇంతవరకు నేను చెప్పాలి, ఇంతవరకు నా లిమిట్ అని వీలైనంత వరకు అర్థమయ్యే విధంగా చెప్పి ఎంతవరకు చెప్పాలని చెప్పి రావాలి. మీరు ఇంకెవరిని అడుగుతారు? గురువు ఉన్నదే జీవితంలో అడిగి తెలుసుకోవడానికి. నా అదృష్టం చాలామంది అడుగుతున్నారు. ఆ లెక్క వాళ్ళ దెబ్బకంటే నాలెడ్జ్లో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి. వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి నా వల్ల ఇబ్బందులు రాకూడదు. సరే, ఇరువురము ధన్యులమే. వినేవాడు ధన్యుడే, చెప్పేవాడు ధన్యుడే. వినేవాడు ఉన్నాడు కాబట్టి చెప్పేవాడు ఉన్నాడు, చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి వినేవాడు. ఒక్కొక్క విధంగా చెప్పేవాడు అంటే వినేవాడు కంటే చెప్పేవాడు ఒక్క మెట్టు గొప్ప. ఎందుకంటే వినేవాడు విన్నా వినకపోయినా చెప్పేవాడు తంతా చెప్పేసుకోవచ్చు. దానివల్ల మోక్షంలోకి వెళ్తాడు. వినేవాడు బాధపడతాడు. అందుకనే చెప్పేవాడిని గురువు అన్నాడు, వినేవాడిని శిష్యుడు. ఇరువురము ధన్యులమే. ఇక వినండి చెప్తానని మధుకైటవుల చరిత్రను మధుర మంజుల వాక్కులతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. సూత మహాముని మధుకైటవుల జననం గురించి, చరిత్ర గురించి చెప్తున్నారని చెప్పుకుంటూ రేపటి రోజున వారి యొక్క చరిత్ర గురించి ప్రస్తావన చేసి ఈరోజు పురాణానికి ఈరోజు ఇక్కడికి శుభం పలుకుదాం. సర్వం శ్రీమామేశ్వర పాదాలను అర్పిస్తూ లోకాన్ని సమస్త